సో అసెట్ అకౌంటింగ్. సో మామూలుగా ఎస్ఐపిలో ఆర్ టు ఆర్ అనేది ఒక సబ్ సబ్ మాడ్యూల్. అకౌంట్ పేయబుల్ ఒక సబ్ మాడ్యూల్. సో అకౌంట్ రిసీవబుల్ అనేది ఒక సబ్ మాడ్యూల్. అలాగే అసెట్ అకౌంటింగ్ కూడా ఒక సబ్ మాడ్యూల్ అని చెప్తారు. సో అసెట్ అకౌంటింగ్ కూడా ఒక సబ్ మాడ్యూల్ అంటారు. సో అసెట్ అకౌంటింగ్ సో అసెట్ అకౌంటింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? సో ప్రతి కంపెనీలో కూడా అసెట్స్ ఉంటాయి. ప్రతి కంపెనీలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ అసెట్స్ ఉంటాయి. సో ఈ అసెట్స్ అన్నిటినీ కూడా మేనేజ్ చేయడానికి, అలాగే మానిటరింగ్ చేయడానికి ఈ అసెట్ అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. సో అసెట్ అకౌంటింగ్ అనేది ఎస్ఏ ఒక కంపెనీలో ఉన్నటువంటి అసెట్స్ ని మేనేజ్ చేయడానికి, మానిటరింగ్ చేయడానికి అసెట్ అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. సో మీనింగ్ ఆఫ్ అసెట్. అసెట్ అంటే మీనింగ్ ఏంటి? బెనిఫిట్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఈస్ మోర్ దాన్ 1 year. బెనిఫిట్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఈస్ మోర్ దాన్ 1 year ఉంటుంది. బెనిఫిట్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఈస్ మోర్ దాన్ 1 year. ఏదైతే 1 year కన్నా ఎక్కువ రోజులు ఎసెట్ వాల్యూ ఉంటుందో దాన్ని ఏమంటారు? ఒక 1 year కన్నా ఎక్కువ రోజులు పనిచేస్తుందో దాన్ని ఎసెట్ కింద కన్సిడర్ చేస్తారు. అన్నిటినీ అసెట్స్ కింద కన్సిడర్ చేయరండి. బెనిఫిట్ అనేది మోర్ దాన్ 1 year ఉండాలి. బెనిఫిట్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఈస్ మోర్ దాన్ 1 year. మోర్ దాన్ 1 year ఉంటే కనుక దాన్ని అసెట్ కింద కన్సిడర్ చేస్తారు. అది ఎసెట్. దీని ఏమంటారంటే ఎసెట్ అకౌంటింగ్ అంటారు. సో బెనిఫిట్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఈస్ మోర్ దాన్ 1 year. 1 year కన్నా ఎక్కువ రోజులు ఆ ఎసెట్ పనిచేస్తుంటే దాన్ని ఏమంటారంటే ఎసెట్ కింద కన్సిడర్ చేస్తారు. ఓకే. తర్వాత మీనింగ్ ఆఫ్ ఎసెట్ అకౌంటింగ్ సెలెక్ట్ చేయండి. నేను చెప్పే సెలెక్ట్ చేయండి. సో మీనింగ్ ఆఫ్ ఎసెట్ అకౌంటింగ్. ఎసెట్ అకౌంటింగ్ అంటే ఏంటి? అంటే ఏంటి? అసెట్ అకౌంటింగ్ ఇన్ ఎస్ఏపి సిస్టమ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఫిక్స్డ్ అసెట్స్. సో అసెట్ అకౌంటింగ్ ఏం చేస్తుంది? అసెట్ అకౌంటింగ్ ఇన్ ది ఎస్ఏపి సిస్టమ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ది ఫిక్స్డ్ అసెట్స్. అసెట్స్ ని మేనేజ్ చేస్తుంది, మానిటరింగ్ చేస్తుంది. ఇది మొత్తం చదవాలి, చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఈ షీట్ మీకు ఇచ్చానంటే మీనింగ్ ఏంటి? మీకు నీట్గా టైప్ చేసి, అలాగే క్వశ్చన్ మార్క్ కలర్స్ యాడ్ చేసి ఇస్తున్నాను మీకు అట్రాక్ట్గా ఉండాలని. ఇంటర్వ్యూలు అడుగుతారు ఇవన్నీ కూడా. సో మీనింగ్ ఆఫ్ అసెట్ అకౌంటింగ్. అసెట్ అకౌంటింగ్ ఇన్ ది ఎస్ఏపి సిస్టమ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఫిక్స్డ్ అసెట్స్. అసెట్స్ ని మేనేజ్ చేయడానికి, అలాగే మానిటరింగ్ చేయడానికి అసెట్ అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు? బిల్డింగ్స్, ఫర్నిచర్, ల్యాండ్స్, మిషనరీ, వెహికల్, మోర్ దాన్ 1 year యూజ్డ్ ప్రొడక్ట్స్, ఇవన్నీ కూడా అసెట్స్ కింద కన్సిడర్ చేస్తారు. బిల్డింగ్స్, ఫర్నిచర్, ల్యాండ్స్, మిషనరీ, వెహికల్స్, మోర్ దాన్ 1 year యూజ్డ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా అసెట్ కింద కన్సిడర్ చేస్తారు. తర్వాత అసెట్ అకౌంటింగ్ టైప్. అసెట్ అకౌంట్ సారీ అసెట్స్ టైప్. అసెట్స్ ఎన్ని రకాలు ఉంటాయి? 2 types ఉంటాయి. టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్. అసెట్స్ ఎన్ని రకాలు? టాంజిబుల్ అసెట్స్ అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్. 2 types ఉంటాయి. సో టాంజిబుల్ అసెట్స్ అంటే మీనింగ్ ఏంటి? వీ కెన్ ఫీల్ అండ్ టచ్. కింద సెలెక్ట్ చేసి చూపించాలి. టాంజిబుల్ అసెట్స్ అంటే మీనింగ్ ఏంటి? టాంజిబుల్ అసెట్స్ వీ కెన్ ఫీల్ అండ్ టచ్. కౌంటబుల్ అసెట్స్ అంటారు. బిల్డింగ్స్, ల్యాండ్స్, మిషనరీ, ఎక్విప్మెంట్, వెహికల్స్, మోర్ దాన్ 1 year యూజ్డ్ ప్రొడక్ట్స్, ఫర్నిచర్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. కొన్ని కంపెనీస్ వాళ్ళకి ప్రాఫిట్ వచ్చింది, ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. వీటన్నిటినీ కూడా ఏమంటారంటే టాంజిబుల్ అసెట్స్. వీటిని ఏమంటారు? టాంజిబుల్ అసెట్స్ అంటారు. రెండో ఇంటాంజిబుల్ అసెట్స్. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే వీ కెన్ ఫీల్ బట్ వీ కాంట్ టచ్. మనం ఫీల్ అవుతాం బట్ టచ్ చేయలేము.
అంటే ఏంటి? ట్రేడ్ మార్క్, పేటెంట్ రైట్స్, కాపీ రైట్స్, గుడ్ విల్, బ్రాండ్ వాల్యూ, స్పెషల్ రైట్స్, ఇవన్నీ కూడా ఇంటాంజిబుల్ అసెట్స్ అంటారు వీటిని. వీటిని ఏమంటారు? ఇంటాంజిబుల్ అసెట్స్ అంటారు వీటిని. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటారు వీటిని. ఓకేనా? ఇంటాంజిబుల్ అసెట్స్, టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్, టూ టైప్స్ ఆఫ్ అసెట్స్ ఉంటాయి. నెక్స్ట్, వాట్ ఈజ్ మీన్ బై క్యాపిటలైజేషన్? క్యాపిటలైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? క్యాపిటలైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? క్యాపిటలైజేషన్ మీన్స్ యాడింగ్ ది అసెట్ వాల్యూ ఆన్ ది బ్యాలెన్స్ షీట్. అసెట్ వాల్యూని బ్యాలెన్స్ షీట్ లో యాడ్ చేస్తారు. ఇప్పుడు అసెట్ కొన్నారనుకోండి, మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తారు అసెట్ కొన్నట్లు. ఏమవుతుంది? ఆ వాల్యూ అనేది బ్యాలెన్స్ షీట్ లో యాడ్ అవుతుంది. దీన్ని క్యాపిటలైజేషన్ అంటారు. తర్వాత, వాట్ ఇది ఫిక్స్డ్ అసెట్ వాలిడేషన్? ఫిక్స్డ్ అసెట్ వాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ కాల్డ్ ఫిక్స్డ్ అసెట్స్ అప్రిసియేషన్ అండ్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్. ప్రతి కంపెనీలో కూడా అసెట్స్ ని క్యాలిక్యులేట్ చేస్తారు. ప్రతి కంపెనీలో ఏం చేస్తారు? అసెట్స్ ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మంత్ ఎండ్, లేదంటే డే బై డే కూడా చేస్తారు. కొన్ని కంపెనీస్ లో ఒక మిషనరీ ఉంది, దానిపైన అప్రిసియేషన్ ఎంత ఉంది, డిప్రిసియేషన్ ఎంత ఉంది. ఒక మిషనరీ పైన కొన్నప్పుడు అప్రిసియేషన్, కొన్నప్పుడు దాని వాల్యూ ఎంత ఉంది, తర్వాత ఒక 10 days తర్వాత ఎంత వాల్యూ ఉంది, 1 month తర్వాత ఎంత వాల్యూ ఉంది. ఇట్లా అసెట్ పైన అప్రిసియేషన్ అండ్ డిప్రిసియేషన్ ని క్యాలిక్యులేట్ చేస్తారు. దీన్ని అసెట్ వాలిడేషన్ అంటారు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. దీని ఏమంటారు? అసెట్ వాలిడేషన్ అంటారు. నెక్స్ట్, సో అసెట్ వాలిడేషన్ అంటారు. డిప్రిసియేషన్ ప్లస్ అప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు రియల్ వాల్యూ ఐడెంటిఫికేషన్. సో ఒక ప్రోడక్ట్, ఒక అసెట్ పైన ఒక మిషనరీ ఉంది, దానిపైన డిప్రిసియేషన్ ప్లస్ అప్రిసియేషన్ రెండు క్యాలిక్యులేట్ చేశారు. టోటల్గా ఎంత వస్తుంది? అప్పుడు రియల్ వాల్యూని ఐడెంటిఫై చేస్తాం. ఓకేనా? రియల్ వాల్యూని ఏం చేస్తామో ఐడెంటిఫై చేస్తాం. తర్వాత డిప్రిసియేషన్ ఎలా కొలుస్తారు? ఎలా ఎలా కొలుస్తారు డిప్రిసియేషన్ అనేది? మన ఇండియాలో బుక్ డిప్రిసియేషన్ అనేది చాలా ఫేమస్ అన్నమాట. మనకి అరౌండ్ 8 types ఆఫ్ ది డిప్రిసియేషన్స్ ఉన్నాయి. అవన్నీ యూజ్ చేయరు. ఏం వాడతారు? బుక్ డిప్రిసియేషన్ వాడతారు. లేదంటే డబ్ల్యూడివి మెథడ్, రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ డిప్రిసియేషన్. రెండోది ఎస్ఎల్ఎం, స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్. తర్వాత మల్టీ లెవెల్ మెథడ్ డిప్రిసియేషన్, మాక్సిమం అమౌంట్ డిప్రిసియేషన్, ఇలా చాలా ఉన్నాయి. బట్ మాక్సిమం వాడేది ఏంటి? బుక్ డిప్రిసియేషన్ అనేది చాలా ఫేమస్. వాటిలో డబ్ల్యూడివి మెథడ్ డిప్రిసియేషన్, ఎస్ఎల్ఎం మెథడ్ డిప్రిసియేషన్ టూ ఉన్నాయి. డబ్ల్యూడివి మెథడ్ అంటే, డబ్ల్యూడివి మెథడ్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, ఎసెట్ అనేది 1 lakh తోటి పర్చేజ్ చేశారు. ఎవ్రీ ఇయర్ 5% మాత్రమే డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ అవ్వాలి. ఎవ్రీ ఇయర్ 5%, లేదంటే 10% డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అవ్వాలి ఎవ్రీ ఇయర్. దీన్ని డబ్ల్యూడివి మెథడ్, సారీ స్ట్రైట్ లైన్ కదా, ఎస్ఎల్ఎం అంటే మనకు స్ట్రైట్ లైన్ మెథడ్ అంటారు. ఒక పని చేస్తాను, మీకు ఎక్స్ప్లెనేషన్లో చెప్తాను, ఇలా కాదు మీకు అర్థం అవ్వదు. ఎస్ఎల్ఎం అంటే ఏంటి? డిప్రిసియేషన్స్ అనేవి టూ ఉన్నాయి. డబ్ల్యూడివి మెథడ్ అంటే రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. రెండోది ఎస్ఎల్ఎం, స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. తర్వాత అసెట్ రిటైర్మెంట్. రిటైర్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? మీనింగ్ ఆఫ్ అసెట్ రిటైర్మెంట్. సో యూస్ఫుల్ లైఫ్ ఎండ్ అయిపోయింది. ఒక అసెట్ యొక్క లైఫ్ అనేది ఎండ్ అయింది. ఒక అసెట్ యొక్క లైఫ్ అనేది ఎండ్ అయింది. ఎండ్ అయినప్పుడు ఏం చేస్తారు? ఆ అసెట్ ని రిటైర్ చేసేస్తారు. అంటే బ్యాలెన్స్ షీట్ నుండి రిమూవ్ చేసేస్తారు ఆ వాల్యూని. దీని ఏమంటారంటే అసెట్ రిటైర్మెంట్ అంటారు. మీనింగ్ ఆఫ్ అసెట్ రిటైర్మెంట్, యూస్ఫుల్ లైఫ్ అండ్ ఆర్ రిమూవ్ ఆఫ్ ది అసెట్ ఫ్రమ్ ది బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ నుండి రిమూవ్ చేసేస్తారు.
అసెట్ రిటైర్మెంట్ అంటారు. సో రిటైర్మెంట్ ఎలా ఉంటుంది? విత్ కస్టమర్ స్క్రాపింగ్ రకరకాలుగా ఉంటుంది. విత్ కస్టమర్ స్క్రాపింగ్ రకరకాలుగా ఉంటుంది. సో విత్ కస్టమర్ అంటే ఎవరికన్నా సేల్ చేస్తారు, ఎవరికన్నా సేల్ చేస్తారు. కస్టమర్ ఎవరికన్నా సెకండ్ హ్యాండ్ అమ్మేస్తారు. స్క్రాపింగ్ అంటే అసలు పనికిరాదు, ఇంకా దాన్ని ముక్కలు ముక్కలుగా చేసేస్తారు అట్లా. సో ఇట్లా అసెట్ ని విత్ కస్టమర్ అండ్ స్క్రాపింగ్ రెండు చేస్తారు. ఎట్లయినా సరే రిటైర్మెంట్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఏయుసి చూడండి. ఏయుసి అంటే మీనింగ్ ఏంటి? ఎసెట్ అండర్ కన్స్ట్రక్షన్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఏయుసి అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీలో బిల్డింగ్ ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, దాన్ని ఏయుసి కింద కన్సిడర్ చేస్తారు. ఏయుసి అంటే ఏంటి? లేబర్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, దాని లేబర్ ఎక్స్పెన్సెస్, అలాగే రా మెటీరియల్ పర్చేజ్ చేస్తారు, సిమెంట్ శాండ్ బ్రిక్స్ ఇవన్నీ కొంటారు. ఇవన్నీ ఫస్ట్ ఏయుసి కింద కన్సిడర్ చేస్తారు. బిల్డింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఏయుసి అనేది జీరో అవుతుంది. ఫైనల్ వాల్యూ, టోటల్ వాల్యూ ఎంత అయిందో అది బ్యాలెన్స్ షీట్లో యాడ్ చేసుకుంటారు. ఏయుసి వాల్యూ అనేది ఫైనల్గా జీరో అవుతుంది. ఏయుసి అసెట్ అండర్ కన్స్ట్రక్షన్. ఓకేనా? అంటే ఇందులోకి ఏమొస్తాయి? రా మెటీరియల్ ఎక్స్పెన్సెస్, లేబర్ కాస్ట్, ఇంకా క్రింద ఏమైనా చూడండి. ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఏయుసిలో యూజ్ చేస్తారు. తర్వాత అయిపోయిన తర్వాత వాల్యూని ఏయుసిలో జీరో అవుతుంది. ఏయుసి వాల్యూ ఫైనల్గా జీరో అవుతుంది. జీరో అవుతుంది అంటే ఏంటి? అసెట్ కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ వాల్యూని బ్యాలెన్స్ షీట్లో యాడ్ చేసుకుంటాం. అక్కడ యాడ్ అయినప్పుడు మళ్ళీ ఇక్కడ ఉండకూడదు కదా అట్లా. తర్వాత మీనింగ్ ఆఫ్ అసెట్ క్లాసెస్. అసెట్ క్లాసెస్ అంటే మీనింగ్ ఏంటి? క్లాసిఫైయింగ్ ది అసెట్స్. ఇప్పుడు వెండార్స్ ఏం చేస్తారు? వెండార్ టైప్స్, వెండార్ గ్రూప్స్, క్లాసిఫైయింగ్ ది వెండార్స్, డొమెస్టిక్ వెండార్, ఇంటర్నేషనల్ వెండార్, వన్ టైం వెండార్, అట్లా అట్లా ఏం చేస్తారు? క్లాసిఫై చేస్తారు. అట్లాగే అసెట్ క్లాసెస్, క్లాసిఫైయింగ్ ది అసెట్స్ అంటే రా మెటీరియల్ అనేది ఒక అసెట్, సెమీ ఫినిష్డ్ గూడ్స్ అనేవి ఒక అసెట్ క్లాస్, ఫినిష్డ్ గూడ్స్ ఒక అసెట్ క్లాస్. ఇట్లా ఉంటాయి రా మెటీరియల్, సెమీ ఫినిష్డ్ గూడ్స్ ఇట్లా ఉంటాయి. సో ఇవన్నీ అసెట్ క్లాసెస్ అంటారు. ఓకేనా? తర్వాత మ్మ్, తర్వాత డౌన్కి వెళ్ళండి. ఓకే, ఇలా ఉంచండి. ఇది ఒక అమార్టైజేషన్ డిప్రిసియేషన్ అంటారు. యాక్చువల్గా ఏయుసిలో ఉన్నప్పుడు ఇది ఉపయోగిస్తారు. ఇది జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుందని అమార్టైజేషన్ డిప్రిసియేషన్ అంటారు. ఇది ఒక ఎంట్రీ గుర్తుపెట్టుకోండి. సో ఇది మేజర్గా అసెట్ అకౌంటింగ్ గురించి జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్. ఈ షీట్లో ఉందంతా చదవాలి. డిప్రిసియేషన్, ఎస్ఎల్ఎం స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్. రెండోది ఏంటి? డబ్ల్యూడివి మెథడ్ డిప్రిసియేషన్, రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ డిప్రిసియేషన్. ఇట్లా డిప్రిసియేషన్స్ ఉంటాయి. ఓకేనా? అమార్టైజేషన్ డిప్రిసియేషన్ అంటే మీనింగ్ ఏంటి? అక్కడ ఉంది కదా, ఎవరికైనా ఐడియా ఉందా? నోట్ చేసుకున్న పాయింట్ అక్కడ. మీనింగ్ ఆఫ్ అమార్టైజేషన్ డిప్రిసియేషన్. లేదంటే నోట్, అమార్టైజేషన్ డిప్రిసియేషన్ ఈజ్ అప్లికబుల్ ఆన్ ది ఇంటాంజిబుల్ అసెట్స్. టాంజిబుల్ అసెట్స్ పైన ఎస్ఎల్ఎం మెథడ్, డబ్ల్యూడివి మెథడ్ డిప్రిసియేషన్ అనేది యాడ్ అవుతుంది. అమార్టైజేషన్ డిప్రిసియేషన్ అనేది ఇంటాంజిబుల్ అసెట్స్ పైన క్యాలిక్యులేట్ చేస్తారు. ఇది ఇంటర్వ్యూ పర్పస్ అడుగుతూ ఉంటారు ఇప్పుడున్న, బట్ అవసరం లేదు. బట్ గుర్తుపెట్టుకోండి, అమార్టైజ్డ్ డిప్రిసియేషన్ ఈజ్ అప్లికబుల్ ఆన్ ది ఇంటాంజిబుల్ అసెట్స్. ఎంట్రీ పైన ఉంది కదా, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఇది కొంచెం జాగ్రత్తగా చేయాలి హరి, చాలా సురేష్ కుమార్ జాగ్రత్తగా చేయాలి ఇవి. ఏ ఒక్కటి తప్పు చేసినా మనకు అవుట్పుట్ రాదు. ఓకే. చాట్ బాక్స్లో ఒకటి షీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నాను, అది ఓపెన్ చేయాలి.
1 minute. చాట్ బాక్స్ లో ఒకటి ఎక్సెల్ షీట్ ఉంది, ఓపెన్ చేయండి. ఒక 5 minutes వెయిట్ చేయండి, ఐ విల్ కమ్ బ్యాక్. 5 minutes.
ఓకే, ఐఎమ్ సారీ. ఓకే, చూడండి ఇక్కడ. సో ఇవన్నీ కూడా అసెట్ అకౌంటింగ్ సంబంధించిన కంప్లీట్ కాన్ఫిగరేషన్స్. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, ఇంకా డౌన్కి వెళ్ళండి. పార్ట్ 4, పార్ట్ 5, 6. 5 వరకు నేను చెప్తాను, 6 ఒకటి మీరు చేయాలి. ఓకే. సో ఈసీసీలో మనం చెప్పేది మీకు ఆల్మోస్ట్ ఒక 5 to 6 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి యూజ్ అవుతుంది. S/4HANAలో చెప్పాను, ఆ వీడియోస్ ఇస్తాను. అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్ చెప్పాను. ఒక 10 years లేదంటే 15 years ఎక్స్పీరియన్స్ అయినా సరే మీకు ఆ వీడియోస్ అనేవి యూజ్ అవుతాయి. అంటే అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎంత నాలెడ్జ్ అట్లా యూజ్ అవుతాయి. బట్ ప్యాటర్న్ ఒకేలా ఉంటుంది, బట్ డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్లో చెప్పాను. అవి కూడా వాచ్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ పార్ట్ 1, కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ అంటే మీనింగ్ ఏంటి అసలు? వాట్ ఇట్ మీన్ బై డిప్రిసియేషన్? డిప్రిసియేషన్ అంటే వే ఆఫ్ ది క్యాలిక్యులేషన్. వే ఆఫ్ ది డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్. డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది అనమాట. కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. ఎస్ఏపిలో స్టాండర్డ్గా ఉన్న డిప్రిసియేషన్ని మళ్ళీ కాపీ చేసుకుంటున్నాం మనం. ఓకేనా? టీ కూడా ఏంటి, ఈ షీట్ చాట్ బాక్స్ సేవ్ చేయండి, ఎక్సెల్ షీట్ సేవ్ చేయండి డెస్క్టాప్ పైన. సేవ్ చేస్తుంది సార్ ఆల్రెడీ. చేస్తారా? ఓకే, వెరీ గుడ్. చూడండి, కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. ఎస్ఏపిలో స్టాండర్డ్గా కొన్ని డిప్రిసియేషన్స్ ఉన్నాయి, అవి కాపీ చేస్తున్నాం. ఎస్సి SC08 వెళ్ళండి, ఎస్ఏపిలోకి వెళ్ళండి, పార్ట్ ద్వారా వెళ్దాం మనం. పార్ట్ 1 చేస్తున్నాం. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంట్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. జనరల్ లెడ్జర్ కాదు, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. అసెట్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ కాదు వెళ్ళాల్సింది మీరు. అది అసెట్ అకౌంటింగ్ ఉందా? డౌన్కి వెళ్ళండి. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ బ్యాక్ వెళ్ళండి. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ బ్యాక్ వెళ్ళండి. మీకేం చెప్పాను నేను? ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ బ్యాక్ వెళ్ళండి సార్. లాస్ట్లో ఉంది, ఇంకా కింద ఉంది, మీరు అది ఎలాబరేట్ చేశారు. ఇంకా డౌన్కి వెళ్ళండి హరి. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ బ్యాక్ వెళ్ళండి, దానిపైన క్లిక్ చేయండి, బ్యాక్ వెళ్తుంది. అసెట్ అకౌంటింగ్, అసెట్ అకౌంటింగ్ వినరు కదా. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎలాబరేట్ చేయాలి. డాక్యుమెంట్ పైన ఎందుకు క్లిక్ చేస్తారు? కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ అంటే మీనింగ్ ఏంటి? వే ఆఫ్ ది డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ అర్థం. డిప్రిసియేషన్ మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది అర్థం. కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. టీ కోడ్స్ తెలుసు కదా మీకు, లాస్ట్ 4 digits టీ కోడ్స్ అనేవి. కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఎగ్జిక్యూట్ చేయండి. ఫస్ట్ వన్, కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. డబుల్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఎంటీగా కనిపిస్తుంది. కాపీ, కాపీ యాజ్, కాపీ ఉండొచ్చు పైన, కాపీ క్లిక్ చేయండి. సో మన ఇండియాకి కొన్ని స్టాండర్డ్ డిప్రిసియేషన్స్ అనేవి ఉంటాయి. 1IN ఇవ్వండి, 1IN. లేదంటే డ్రాప్ డౌన్ చేస్తే కనిపిస్తుంది. డ్రాప్ డౌన్ చేసినా కూడా 1IN అంటే ఏంటి?
శాంపిల్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ మన ఇండియా నుంచి మనం కాపీ చేసుకుంటున్నాం. డిప్రిసియేషన్ మెథడ్స్ ఉన్నాయి కదా, డిప్రిసియేషన్ మెథడ్స్ అనేవి మన ఇండియా కొన్ని ఉంటాయి, అవి కాపీ చేసుకుంటున్నాం. 1IN అది. సో మన ఇండియాకి కొన్ని డిప్రిసియేషన్ మెథడ్స్ ఉన్నాయి. డిప్రిసియేషన్ మెథడ్ అంటే ఏంటి? వే ఆఫ్ ది డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్. డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? మంత్లీ చేస్తారా, ఇయర్లీ చేస్తారా, డే బై డే చేస్తారా, ఎలాగనేది. ఓకే, మన ఇండియాకి కొన్ని డిప్రిసియేషన్ ఉంటాయి, అవన్నీ కాపీ చేస్తున్నాం. సెలెక్ట్ చేసి కంటిన్యూ చేయండి. టూ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. మీ కంపెనీ కూడా ఇవ్వండి, లేదంటే మీరు ఏమైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ మీ కంపెనీ కూడా ఇచ్చేస్తున్నాను. సో 1IN లో ఉన్నటువంటి డిప్రిసియేషన్స్ అన్నీ కూడా మనం కాపీ చేసుకుంటున్నాము. కంటిన్యూ, కంటిన్యూ. ఎస్ అనండి. కంటిన్యూ. చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ 1IN కాపీ టు AM00. 1IN నుండి AM00కి కాపీ అయిందంట. కంటిన్యూ చేయండి. కాపీ చేస్తాం. ఓకే, జస్ట్ బ్యాక్ వెళ్ళండి. సెకండ్ వన్, స్పెసిఫై చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. క్లిక్ చేయండి. చేశారా? పొజిషన్కి వెళ్ళండి, పొజిషన్కి వెళ్ళండి. మనం క్రియేట్ చేసాం, మన చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏమి ఇచ్చాము? మీ కంపెనీ కూడా మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇవ్వండి. కంటిన్యూ. అది మీరు కాపీ చేశారు చూసారా, అది. అక్కడ నేమ్ మార్చుకోవచ్చు, కావాలంటే ఇండియా తీసేసి మీ కంపెనీ కూడా ఇవ్వండి, లేదంటే ఇండియా తర్వాత మీ కంపెనీ కూడా ఇవ్వండి లాస్ట్లో, మీ ఇష్టం, ఎలా అయినా ఇవ్వచ్చు. మీ కంపెనీ కూడా ఇచ్చేస్తాం. ఓకే, సేవ్. కంటిన్యూ. జస్ట్ బ్యాక్ వెళ్ళండి. చూసారా, స్పెసిఫై చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. నెక్స్ట్, కాపీ డెలిట్ డిప్రిసియేషన్ ఏరియాస్. డబుల్ క్లిక్ చేయండి. మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇవ్వాలి. AM00 అనేది మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. కంటిన్యూ. సో ఇక్కడ డిప్రిసియేషన్ మెథడ్స్ ఇవన్నీ కాపీ చేసుకున్నాం మనం. ఇక్కడ 8 types ఆఫ్ ది మెథడ్స్ ఉన్నాయి మన ఇండియాకి. 8 types ఆఫ్ ది మెథడ్స్ ఉన్నాయి. బట్ ఏది ఉపయోగిస్తారు? బుక్ డిప్రిసియేషన్ ఒకటే ఉపయోగిస్తారు మాక్సిమం. ఓకేనా? లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ డిప్రిసియేషన్ ఒకటి ఉంటుంది, ఇది ఒకటి సెకండ్ వన్ 15, అదొకటి ఉపయోగిస్తారు. ఇవన్నీ మన ఇండియాకి సంబంధించిన డిప్రిసియేషన్ మెథడ్స్. ఇన్ని రకాలుగా క్యాలిక్యులేట్ చేస్తారు, అన్ని యూజ్ చేయరు. బుక్ డిప్రిసియేషన్ అనేది చాలా ఫేమస్ అన్నమాట. సరే, నేను ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఉంచుతున్నాను, మిగతాది సెలెక్ట్ చేయండి. 20, 30, 31 అవన్నీ సెలెక్ట్ చేయండి. ఇవన్నీ నేను యూజ్ చేయట్లేదు కాబట్టి ఇవన్నీ రిమూవ్ చేసేస్తున్నాను, నాకు అవసరం లేదు. ఈ టూ, ఫస్ట్ బుక్ డిప్రిసియేషన్ అనేది ఇంపార్టెంట్, లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ డిప్రిసియేషన్ అనేది తీసుకుంటాం. మ్యాక్సిమం ఈ రెండే సరిపోతుంది ఏ కంపెనీకైనా. మైనస్ సింబల్ ఉంది పైన, క్లిక్ చేయండి దానిపైన. సేవ్ చేయండి. ఇలా రావాలి, ఎల్లో కలర్లో ఇలా, సారీ గ్రీన్ కలర్లో ట్యాబ్స్ ఇలా కనిపించాలి. ఓకే, కంటిన్యూ. కంటిన్యూ. సేవ్. డేటా వాస్ సేవ్డ్. సేవ్ అయింది కదా. బ్యాక్ వెళ్ళండి. ఇంటి మార్క్ పైన క్లిక్ చేయండి లాస్ట్లో. ఇలా టిక్ మార్క్స్ ఉన్నాయి, ఈ ప్రాసెస్ అంతా చేసేసాను. ఎక్సెల్ షీట్లో నోట్ చేసుకోండి, మీరు ఏం క్రియేట్ చేశారు. చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ AM00. ఫస్ట్ స్టెప్ ఒకటే కంప్లీట్ అయింది. AM00. AM00 ఇది మీ ఫస్ట్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. అది అవసరం నోట్ చేసిన పర్లేదు, నాకు ఐడియా ఉంటుంది. ఓకే, ఇది చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏముంది? అసైన్ ఇన్పుట్ ట్యాక్స్ ఇండికేటర్స్ టు నాన్ ట్యాక్సిబుల్ అక్విజిషన్ కదా. సేమ్ పాత వెళ్ళండి. అసైన్ ట్యాక్స్ కోడ్ ఫర్ నాన్ ట్యాక్సిబుల్ అక్విజిషన్. ఎగ్జిక్యూట్ చేయండి. ట్యాక్స్ కోడ్స్ని అసైన్ చేయాలి, అదే అసైన్ ట్యాక్స్ కోడ్స్ ఫర్ పోస్టింగ్ కింద చూడండి. ఎక్కడ వస్తుందంటే మీకు ట్యాక్స్ ఆన్ సేల్స్ అండ్ పర్చేజెస్ ఉందా కింద. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ.
పైకి వెళ్ళండి, కొంచెం పైన ఉంటుంది. అదిగో, ట్యాక్స్ ఆన్ సేల్స్ అండ్ పర్చేజెస్ ఇక్కడ ఉంటుంది. పోస్టింగ్ ఎలాబరేట్ చేశారు కదా. ఇక్కడ చూడండి, డిఫైన్ ట్యాక్స్ కోడ్స్ ఫర్ నాన్ ట్యాక్సబుల్ ట్రాన్సాక్షన్. అది అసైన్ ట్యాక్స్ కోడ్స్ ఫర్ నాన్ ట్యాక్సబుల్, అది ఎగ్జిక్యూట్ చేయండి. వెళ్ళరా, పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఉమ్, ఉమ్. మీ కంపెనీ కోడ్ ఉంది చూసారా, అదిగో. ఇన్పుట్ అవుట్పుట్ ఇవన్నీ కూడా యాక్చువల్గా మనం ఇన్పుట్ చేసి అవుట్పుట్ చేసి చేసాం కదా, అవి ఇవ్వాల్సిన అవసరం లేదు. అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ టైంలో ఉపయోగించుకోవచ్చు మీరు. కాబట్టి స్టాండర్డ్గా V0 A0 ఇస్తున్నాం, ఇవ్వండి. ఇన్పుట్ ట్యాక్స్ దగ్గర అవుట్పుట్ దగ్గర V0 A0 ఇవ్వండి. అవుట్పుట్ దగ్గర కూడా A0. నెక్స్ట్ కాలంలో A0 ఇవ్వండి హరి, సురేష్ కుమార్. V0 A0 ఇవి స్టాండర్డ్, ఎవరైనా అవే ఇస్తారు మాక్సిమం 99%. బట్ ట్యాక్స్ ఎలా తీసుకుంటారు, ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో యాడ్ చేసుకోవచ్చు అనమాట. సేవ్ V0 A0 ద స్టాండర్డ్. సేవ్ చేయండి, కంటిన్యూ చేయండి. డేటా వాస్ సేవ్. నోట్ చేసుకోండి V0 A0. నెక్స్ట్, అసైన్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ టు కంపెనీ కోడ్. మనం చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది మన కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. వెళ్ళండి, సేమ్ పాత్. కింద చూడండి, కింద ఎక్కడ ఉంటుంది చూడండి. అసైన్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ టు కంపెనీ కోడ్ ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. సో మీ కంపెనీ కోడ్ ఏంటి, AM00. మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏంటి, చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ కూడా AM00నే. ఇవ్వండి. AM00 కంటిన్యూ. ఇచ్చారా, ఎంటర్. సేవ్ చేయండి. వెయిట్ వెయిట్, సేవ్ అవట్లా. కంపెనీ కూడా చూద్దాం. కంటిన్యూ చేయండి. సేవ్ అవ్వలేదు కదా, మెసేజ్ రాలా. అగైన్ సేవ్ చేయండి, లాస్ట్లో మెసేజ్ రావాలి, డేటా వాస్ సేవ్ అని రాలా. క్వశ్చన్ మార్క్ పైన క్లిక్ చేయండి, క్వశ్చన్ మార్క్ పైన క్లిక్ చేయండి. వెయిట్ వెయిట్. parallel currencies parallel currencies. ఓకే, గాట్ ఇట్. క్లోజ్ చేయండి, క్లోజ్ చేయండి, కంటిన్యూ, క్లోజ్ చేసేయండి అది. ఫుల్ బ్యాక్, న్యూ సెషన్ తీసుకోండి. OB22, ట్రాన్సాక్షన్ కోడ్ OB22కి వెళ్ళండి. OB22 పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. డబుల్ క్లిక్ చేయండి కంపెనీ కోడ్ పైన. ఎస్ అనండి, ఎస్ అనండి, ఎస్. ప్యారల్ కరెన్సీస్ కదా, ఒక పని చేయండి, అక్కడ 30 తీసేయండి, 30 తీసేయండి, 30M13 తీసేయండి అవన్నీ. ఎంటర్ చేయండి ఫస్ట్, కంటిన్యూ చేయండి. ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి, ఇంటూ మార్క్ పైన ఎస్ అనండి. పొజిషన్కి వెళ్ళి మళ్ళీ డబుల్ క్లిక్ చేయండి దానిపైన. AM00 ఉందండి ఆల్రెడీ. ఎస్ అనండి, ఎస్ అనండి. ఇది మనం తీసేయాలి, రిమూవ్ చేయండి ఒకసారి. ఎంటర్ ఇవ్వకుండా డైరెక్ట్గా సేవ్ చేయండి, చూద్దాం.
కంటిన్యూ. కంటిన్యూ చేయండి. యా, సేవ్ అని చూసారా? దీనివల్ల ఎఫెక్ట్ అవుతుంది. యాక్చువల్లీ మనం ఈ ఫస్ట్లోనే చేయాలి ఈ అసెట్ అకౌంటింగ్ అనేది. ఆల్రెడీ మనం ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం కదా. ఓకే, నో ఇష్యూ. వెళ్ళండి, ఆ సెషన్కి వెళ్ళండి, క్లోజ్ చేయండి. OB22 రండి. వెయిట్ వెయిట్ 1 minute, ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పాలి. సో ఈసీసీ, ఇక్కడ ఈసీసీ సర్వర్ ఎన్ని కరెన్సీ సపోర్ట్ చేస్తుందో కంపెనీ కోడ్ లెవెల్లో? త్రీ సార్. S/4HANA అయితే 10 సార్. వెరీ గుడ్. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్, మర్చిపోకండి. ఇంటర్వ్యూ క్వశ్చన్. గ్రూప్ కరెన్సీ ఎక్కడ మెయింటైన్ చేస్తాం? OB22లో ఇక్కడ మనం ఒక కంపెనీ కోడ్ లెవెల్లో 3 కరెన్సీస్ ని మెయింటైన్ చేస్తాం. ఈసీసీ అయినా S/4HANA అయినా సేమ్. ఈసీసీలో 3 మెయింటైన్ చేస్తాం, S/4HANAలో 10 కరెన్సీస్ మెయింటైన్ చేస్తాం. టీ కోడ్ సేమ్, OB22. ట్రాన్సాక్షనల్ కరెన్సీ ఎక్కడ మెయింటైన్ చేస్తాం? ట్రాన్సాక్షనల్ కరెన్సీ, వాట్ యు మీన్ బై ట్రాన్సాక్షనల్ కరెన్సీ? At the time of account entry, posting whatever currency we have mentioned, that is called transactional currency. వెరీ గుడ్, అప్రిషియేట్. వేర్ వి విల్ మెయింటైన్ ది గ్లోబల్ కరెన్సీ? అట్ ది టైమ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేషన్. OX50లో క్రియేట్ చేస్తాం కదా, అది గ్లోబల్ కరెన్సీ. వేర్ వి విల్ మెయింటైన్ ది కంపెనీ కోడ్ కరెన్సీ? At the time of company code creations. వెరీ గుడ్, వెరీ గుడ్. అట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్, వాట్ ఎవర్ కరెన్సీ వీ ఆర్ స్పెసిఫైడ్, దట్ ఈస్ కాల్డ్ కంపెనీ కోడ్ కరెన్సీ. గ్లోబల్ కరెన్సీ అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసే టైంలో తీసుకుంటాం. మరి వేర్ వి విల్ మెయింటైన్ ది గ్రూప్ కరెన్సీ? If we can post any document, it will be reflected 3 types of currencies: It is used transactional for currency, reporting local purpose. currency, group currency. Okay, group currency, this is for reporting purpose. ఎక్కడ మెయింటైన్ చేస్తాం? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎక్కడ మెయింటైన్ చేస్తాం? SCC4 ట్రాన్సాక్షన్ కోడ్లో మెయింటైన్ చేస్తాం. చెప్పాను మీకు, నేను మర్చిపోయినట్టున్నాను, చూడండి. SCC4 టీ కోడ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సేవ్ అయింది కదా, ఆ సెషన్కి వెళ్ళండి, సేవ్ చేయండి, కంటిన్యూ చేయండి. బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళి ఫస్ట్ నుంచి రండి. క్లోజ్ చేసి నో అండి, బ్యాక్ వెళ్ళి నో. సేమ్ ఎగ్జిక్యూట్ చేయండి, పొజిషన్కి వెళ్ళండి. మన కంపెనీ కోడ్కి చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అసైన్ చేస్తున్నాం. ఇవ్వండి, ఎంటర్ ఇవ్వకుండా సేవ్ చేయండి. మీ కంపెనీ కోడ్ అది చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ప్లేస్లో చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇవ్వండి. ఎంటర్ వదిలే సేవ్ చేయండి డైరెక్ట్గా. చూసారా, సేవ్ అని చూసారా? ఇంతకుముందు అవ్వలేదు అది. ఓకే, సేమ్ లాస్ట్లో మెసేజ్ రావాలి మనకి. సో అసైన్ చేసాం, మన కంపెనీ కోడ్కి చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ని అసైన్ చేసాం. నెక్స్ట్ అసెట్ అకౌంటింగ్ మనం చెప్పేది ఒక 5 to 6 years ఎక్స్పీరియన్స్ యూజ్ అవుతుంది. S/4HANAలో ఒక 10 to 15 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీకు యూస్ఫుల్ అయ్యే విధంగా చెప్పాము. అంటే మల్టిపుల్ అసెట్స్ క్రియేట్ చేస్తాం. అసెట్ రిటైర్మెంట్ కూడా ఇంకా చాలా డెప్త్గా చెప్పాను. సిఓ కూడా లింక్ అయి ఉంటుంది, అవి కూడా చెప్పాను, అవి కూడా నేర్చుకోండి. తర్వాత ఫస్ట్ Part 1 కంప్లీటెడ్. నెక్స్ట్ Sir, retirement, replacement, both are same, right, sir? రిటైర్మెంట్, Replacement of assets. రీప్లేస్మెంటా? Yes, sir. రీప్లేస్మెంట్ లేదండి, సేమ్ అవ్వదు. ఎట్లా అవుతుంది? రిటైర్మెంట్ అంటే ఒక అసెట్ రిటైర్మెంట్ అంతే. అది మీరు ఎలా రిటైర్మెంట్ చేస్తున్నారనేది, విత్ కస్టమరా, స్క్రాపింగా, సేల్ Okay, sir. చేస్తున్నారా, Okay, sir. రకరకాలుగా ఉంటుంది. ఒక్కోసారి అసెట్ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయింది, అప్పుడు ఏం చేస్తారు దాన్ని, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. కొన్ని కొన్ని టెక్నాలజీకి సంబంధించినవి ఉంటాయి, అవి బయటకి ఇవ్వరు. ఇప్పుడు ఏదన్నా మన ఇండియన్ ఆర్మీకి సంబంధించింది ఏదైనా ఉంది, కొన్ని కొన్ని ఎవరు బయటికి, అవి వాళ్ళే చేసేస్తారు. ఎలా చేస్తారు అనేది ఉంటుంది దానికి, అట్లా. ఓకే, Okay, sir. రీప్లేస్మెంట్ అనేది ఇప్పుడు రీప్లేస్మెంట్ చేయాలంటే ఫ్రీగా రాదు కదా, అదైనా అసెట్ కింద కన్సిడర్ చేయాల్సిందే. ఓకే, Part 1 కంప్లీటెడ్. నెక్స్ట్ స్పెసిఫై అకౌంట్ డిటర్మైజేషన్.
స్పెసిఫై అకౌంట్ డిటర్మైజేషన్. డిటర్మైజేషన్ అంటే ఏంటి, ఎందుకు ఉపయోగపడుతుంది ఇది? ఆటోమేటిక్ గా ఈ ఎసెట్ అప్రిసియేషన్స్ అండ్ డిప్రిసియేషన్స్ ఇవన్నీ క్యాలిక్యులేట్ అవడానికి ఉపయోగపడుతుంది. సో మనం అకౌంట్ డిటర్మైజేషన్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలి. దీన్ని బేస్గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా అసైన్ చేస్తాం. అకౌంట్ డిటర్మైజేషన్ వెళ్ళండి, సేమ్ పాత్ అసెట్ క్లాసెస్ లో ఉంటుంది. అసెట్ క్లాసెస్ లో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లో అసెట్ క్లాసెస్ అసెట్ అసెట్ ఇక్కడ ఉందా? స్పెసిఫై అకౌంట్, వెరీ గుడ్, కరెక్ట్ అదే. స్పెసిఫై అకౌంట్ డిటర్మైజేషన్, వెరీ గుడ్, ఎగ్జిక్యూట్ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. యూ కెన్ సెటప్ ఎనీ 4 to 5 డిజిట్స్. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. పి అండ్ ఎం. పి ఇవ్వండి. పి అంటే ప్లాంట్, అండ్ సింబల్ ఇవ్వండి. పి అంటే ప్లాంట్, ఎం అంటే మిషనరీ, ప్లాంట్ అండ్ మిషనరీ. మీ ఇష్టం, మీరు వేరేగా తీసుకోండి. మీ కంపెనీ కోడ్ ఎప్పుడైనా సరే మన కంపెనీ కోడ్ని బేస్గా చేసుకుని తీసుకుంటే మీకు సంబంధించిన పారామీటర్స్ అనేవి ఈజీగా అర్థమవుతాయి. తర్వాత అకౌంట్ డిటర్మైజేషన్ డిస్క్రిప్షన్ ఇవ్వండి. అకౌంట్ డిటర్మైజేషన్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ. అకౌంట్ డిటర్మైజేషన్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ. సేవ్ చేయండి, ఎంటర్, సేవ్. చరా, సేవ్. నెక్స్ట్ నోట్ చేసుకోండి అక్కడ మీ కంపెనీ కోడ్ పి అండ్ ఎం నోట్ చేశారు. నెక్స్ట్ క్రియేట్ క్రియేట్ స్క్రీన్ లేఅవుట్ రూల్స్. స్క్రీన్ లేఅవుట్ రూల్స్ అంటే మీనింగ్ ఏంటి? వెళ్ళండి, స్క్రీన్ లేఅవుట్ రూల్స్. స్క్రీన్ లేఅవుట్ రూల్స్ అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు యాక్చువల్గా మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఉంది. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఏమేమి ఫీల్డ్స్ ఇవ్వాలి, విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది కాన్ఫిగరేషన్ చేస్తాం. అలాగే వెండార్ మాస్టర్ క్రియేట్ చేస్తాం. వెండార్ మాస్టర్ క్రియేట్ చేసే టైంలో ఏ ఏమేం ఫీల్డ్స్ ఇవ్వాలి వెండార్ మాస్టర్లో అనేది ఎక్కడి నుంచి కంట్రోల్ చేస్తాము? వెండార్ గ్రూప్ నుండి కంట్రోల్ చేస్తాం. కస్టమర్ మాస్టర్ కస్టమర్ మాస్టర్ క్రియేట్ చేసే టైంలో ఏ ఫీల్డ్ ఇవ్వాలి, ఏ ఫీల్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదనేది కస్టమర్ గ్రూప్లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేస్తాం. అర్థమైందా? అలాగే ఒక అసెట్ క్రియేట్ చేసేటప్పుడు అసెట్ మాస్టర్, వెండార్ మాస్టర్, జిఎల్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, అసెట్ మాస్టర్ అంటారు. ఒక అసెట్ మాస్టర్ని క్రియేట్ చేసేటప్పుడు విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అనేది స్క్రీన్ లేఅవుట్ రూల్స్ నుంచి మనం కంట్రోల్ చేస్తాం. ఓకేనా? వెళ్ళండి, సేమ్ పాత్ క్రియేషన్ ఆఫ్ క్రియేట్ స్క్రీన్ లేఅవుట్ రూల్స్. పొజిషన్కి వెళ్ళి 2000 తీసుకోండి. 2000 జనరల్ మెషినరీ, కంటిన్యూ. జనరల్ మెషినరీ అనేది తీసుకుందాం. లేదంటే 2000 స్టాండర్డ్ గా కూడా మనం వాడుకోవచ్చు. నేను కాపీ చేస్తున్నాను, కాపీ యాజ్. కాపీ చేయండి, సెలెక్ట్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసి కాపీ చేయాలి. సో 2000 రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసేసి మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి, క్యాపిటల్ ఇవ్వండి. పిఎం, పి అంటే ప్లాంట్, ఎం అంటే మిషనరీ. డిస్క్రిప్షన్ ఇవ్వండి, ప్లాంట్ అండ్ మిషనరీ అండ్ మీ కంపెనీ కోడ్. సేవ్, ఎంటర్, సేవ్. ఓకే,
కంప్లీటెడ్, నోట్ చేసుకోండి ఇది. ఏఎం పిఎం. నెక్స్ట్ క్రియేట్ నంబర్ రేంజ్. నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. డిఫైన్ నంబర్ రేంజ్. సేమ్ పాత్ వెళ్ళండి, ఉందా? AS08. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్ 01. ఇప్పుడు ఎసెట్ క్రియేట్ చేస్తాం. ఎసెట్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది? ప్రతి ఎసెట్కి ఒక నంబర్ జనరేట్ అవ్వాలి కదా. దానికోసం 01 ఫస్ట్ది సీరియల్ నెంబర్ 01, 100 to 10,000, లేదంటే మీ ఇష్టం 1 to 1000, 1 to 10,000 ఎట్లనే అవ్వచ్చు. నేను 100 నుండి తీసుకున్నాను, లేదంటే 1 నుండి కూడా తీసుకోవచ్చు. ఓకే, సేవ్, కంటిన్యూ. ఓకే, నంబర్ రేంజ్ అనమాట. ఎసెట్స్ కి నెంబర్స్ క్రియేట్ అవుతాయి అందుకు. నెక్స్ట్ డిఫైన్ ఎసెట్ క్లాసెస్. ఎసెట్ క్లాసెస్ ఏం చేస్తుంది? క్లాసిఫైయింగ్ ది ఎసెట్స్. చెప్పాను కదా, నోట్స్ మొత్తం చదవాలండి. మిమ్మల్ని కాన్ఫిగరేషన్ చేయమని చెప్పరు. ఇంటర్వ్యూలు అడిగేదంతా నోట్సే, అదే చదవాలి. మీ కాన్ఫిగరేషన్స్ రాకపోయినా కూడా ముందు జాబ్ రావాలంటే నోట్స్ చదవాలి. ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి నిద్ర లేవాలి. పీస్ఫుల్గా ఉంటుంది మైండ్, క్లైమేట్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది. ఆ టైంలో చదివితే గుర్తుంటాయి. మన దగ్గర ఒక ఆయన ఉన్నారు, నేను మీకు చెప్పాను అనుకుంటాను. ఆయన ప్యాకేజెస్, భలే ప్యాకేజెస్ వస్తాయి. ఇవాళ ఒకరు కాల్ చేశారు నాకు మార్నింగ్. నేను మళ్ళీ వాళ్ళు కాల్ చేద్దాం అంటున్నాను, నెంబర్ మిస్ అయిపోయింది. ఏ వర్క్ చేశారో అర్థం వల్ల. ఒక ఆయన ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఆయనకి ఎవరికో జాబ్ వచ్చిందంట, ఎండ్ యూజర్గా వచ్చింది. నాకు కాల్ చేశారు 8:30 ఆ టైంలో చేశారు. నాకు మళ్ళీ ఆ నెంబర్ నాకు చేస్తుంటే పిక్ చేయట్లేదు. నేను బిజీ ఉన్నారో ఏంటో తెలియదు. సో యాక్చువల్గా ఏంటంటే మీకు నేను చెప్పాను కదా, నెక్స్ట్ జనవరి ఇప్పటి నుండి స్టార్ట్ అవుతుంది రిక్రూట్మెంట్ అనేది. అప్పటికి రెడీగా ఉండండి. ఓకే, చూడండి. డిఫైన్ ఎసెట్ క్లాసెస్ వెళ్ళండి, సేమ్ పార్ట్. సేవ్ అయిందా? అది సేవ్ అయిందా లేదా? అది సేవ్ చేశారా? డిఫైన్ నెంబర్ రేంజ్కి వెళ్ళండి. డిఫైన్ నెంబర్ రేంజ్ చేశాను సార్, సేవ్ చేశాను. చేశారా? ఓకే. డిఫైన్ ఎసెట్ క్లాసెస్. ఎసెట్ క్లాసెస్ అనేది నేను ఒకటి క్రియేట్ చేస్తున్నాను. సో ఇట్లా ఎన్లైన్ చేసుకోవచ్చు. ఓకే, న్యూ ఎంట్రీకి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ 3 letters ఇవ్వండి. పిఎం ఇవ్వండి. ప్లాంట్ అండ్ మిషనరీ. డిస్క్రిప్షన్ ఇవ్వండి, హెవీ ప్లాంట్ అండ్ మిషనరీ. నెక్స్ట్ అకౌంట్ డిటర్మైజేషన్. ఏం క్రియేట్ చేసాం? డ్రాప్ డౌన్ చేయండి క్రింద, అకౌంట్ డిటర్మైజేషన్. మనం ఆల్రెడీ చేసాం కదా, అది ఇద్దాం. డౌన్కి వెళ్ళండి, కనిపిస్తుంది. అదిగో AM00P&M, అది. నెక్స్ట్ అసెట్ తర్వాత తర్వాత ఏంది? స్క్రీన్ లేఅవుట్ రూల్స్ కదా, అదేం చేసాము? AM PM డ్రాప్ డౌన్ చేయండి. AM PM. నెక్స్ట్ నంబర్ రేంజ్ డ్రాప్ డౌన్ చేయండి. నంబర్ రేంజ్ లాస్ట్లో ఉంటుంది చూడండి, లాస్ట్లో ఉంటుంది. కంప్లీట్ డౌన్కి వెళ్ళిపోండి, కంప్లీట్ లాస్ట్లో ఉంటుంది. మీ కంపెనీ కోడ్ ఎక్కడ ఉంది? మీ కంపెనీ కోడ్ తర్వాత ఉంటుంది. లేదంటే సేవ్ చేయలేదంటే మీరు? అది AM00 కనిపిస్తుంది. ఆ 01 చూసారా? 01 పైన డబుల్ క్లిక్ చేయండి. లేదంటే మాన్యువల్గా కూడా ఇవ్వచ్చు. మీకు ఆల్రెడీ మీరు చేసింది కనిపిస్తుంది, డ్రాప్ డౌన్ చేయమన్నాను. డబుల్ క్లిక్ చేయండి దానిపైన. చూసారా 01 యాడ్ అయిందా? అట్లా.
తర్వాత తర్వాత ఇంక్లూడింగ్ అసెట్ అదొకటి సెలెక్ట్ చేసుకోండి. ఇంక్లూడింగ్ అసెట్ డేట్ కదా. సరే, ఇంకేం అవసరం లేదు యాక్చువల్గా. ఎంటర్ చేయండి. అక్కడ చూసారా నో ఏయుసి అని చూసారా? నో ఏయుసి అంటే మనకి అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ అర్థం అవుతుంది. ఓకే, సేవ్ చేశాను, ఇంకేం వదిలే అలా ఉంచేయండి. అది కంటిన్యూ. ఇన్వెంటరీ డేట్ కదా, ఐఎమ్ సారీ, ఇంక్లూడింగ్ ది అసెట్స్. ఓకే, అవన్నీ అలా ఉంచేయండి. డేటా వాస్ సేవ్డ్ కదా. నోట్ చేసుకోండి. ఇక్కడ ఏమి ఇచ్చాము? అసెట్ డిటర్మైజేషన్, అసెట్ క్లాసెస్ ఏమి ఇచ్చాము? హెచ్ఏఎం, హెచ్ఏఎం పిఎం పైన అది AM0 పిఎం, ఇది నోట్ చేసుకోవాలి ఇక్కడ. సేవ్ కదా. నెక్స్ట్ కంప్లీట్ అయిందా? డిఫైన్ అసెట్ క్లాసెస్ 2 స్టెప్స్ చేసాం. నెక్స్ట్ 3 రేపు చేద్దాంలే. చాలా జాగ్రత్తగా ఎసెట్ అకౌంటింగ్ 3 డేస్ పడుతుందండి. చాలా జాగ్రత్తగా పీస్ఫుల్గా చేయాలి, కంగారు పెట్టి అవ్వదు ఇది కూడా. ఓకే, టుమారో చేయండి. టుమారో ఏంటి? పార్ట్ 2 చేద్దాం. 3 చేద్దాం. 2 కంప్లీటెడ్. సేవ్ చేయండి. 2 చేద్దాం. 2 అంతా రేపు చేద్దాం. 3 రేపు చేద్దాం. జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. ఇక్కడ కనిపించేవన్నీ క్రియేట్ చేయాలి. అలాగే ఇవన్నీ కూడా అసైన్ చేయాలి. A090లో అసైన్ చేయాలి. ఓకే, A090లో అసైన్ చేయాలి. అవి గుర్తుందా? మీకు చెప్పాను కదా, కరెన్సీస్ ఎక్కడ మెయింటైన్ చేస్తారని చెప్పాను. SCC4లో గ్రూప్ కరెన్సీని మెయింటైన్ చేస్తారు. SCC4 ఇంతకుముందు క్లాస్లో చెప్పాను, నోట్ చేసుకోండి. లేదు, తర్వాత గ్రూప్ కరెన్సీని SCC4లో మెయింటైన్ చేస్తాం. OB22లో ఏం మెయింటైన్ చేస్తాం? OB22లో అడిషనల్ లోకల్ కరెన్సీ. పర్సనల్ లోకల్ కరెన్సీస్. ECC అయితే 3 మెయింటైన్ చేయొచ్చు, S4HANA 10 మెయింటైన్ చేయొచ్చు. అట్లాగా అది కొంచెం ఇంపార్టెంట్. అడుగుతుంటారు, వేర్ విల్ మెయింటైన్ ది కంపెనీ కోడ్ కరెన్సీ, వేర్ విల్ మెయింటైన్ ది గ్రూప్ కరెన్సీ, ఇవన్నీ అడుగుతారు. అడిగినప్పుడు చెప్పాలి. తర్వాత ఫారెన్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ ఏటీ కోడ్లో జరుగుతుంది. ఎక్స్చేంజ్ రేట్ అప్డేషన్ ఎక్కడ జరుగుతుంది? OB08 సార్. వెరీ గుడ్, వెరీ గుడ్ అబ్బా, ఎక్సలెంట్ అబ్బా. నాకు స్ట్రైక్ అవ్వలేదు, నేను ఓపెన్గా చెప్తున్నాను. నేను థింక్ చేస్తున్నాను, ఏటీ కూడా మర్చిపోయాను నేను కూడా. అలా చెప్పాలి. వెరీ గుడ్. OB08 ట్రాన్సాక్షన్ కోడ్లో జరుగుతుంది. ఇలా ఫాస్ట్గా చెప్పాలి ఏదైనా సరే. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ క్లాస్ రేపేంటి? పార్ట్ 3 రేపు చెప్తాను. తర్వాత 4 and 5 డే ఆఫ్టర్ టుమారో చెప్తాను. 6 మీరు చేయాలి ఓన్గా. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి, బాబాయ్. గుడ్ నైట్ ఆల్. గుడ్ నైట్.